హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీజన్కి తగ్గట్టు ప్రతి కూరగాయ తినాలి కదా. ఇది ఎంతమంది తింటారో, దీని పేరు ఏంటో చెప్పండి. అండ్ మీ ప్లేస్లో ఏమంటారో చెప్పండి. మేమైతే పొట్లకాయ అంటాము, స్నేక్ గార్డ్ ఇంగ్లీష్లో. అందరూ అదే అంటారు. బట్ దీంతో మీరు ఎవరెవరు ఏం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఎంతమంది తింటారు దీన్ని? పొట్లకాయ నాకైతే ఫేవరెట్. ఈ సీజన్లో బాగా వస్తాయి. మంచిగా పందిరి వేసి దీన్ని తీగలాగా వస్తాయి కదా. మనకి స్నేక్ గార్డ్ అంటే స్నేక్ లాగానే అనిపించేది. చిన్నప్పుడు అయితే భయం వేసేది. సో ఇక్కడైతే నేను పెరుగు చట్నీ చేస్తున్నాను ఈజీ ప్రాసెస్లో. పొట్లకాయని మంచిగా వాష్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని లోపల గింజలు ఉంటాయి, ముదురు గింజలు తీసేయాలి. తీసేసి మంచిగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని, కొన్ని వాటర్ వేసుకొని మనం ఉడికించాలి వీటిని. అంటే కర్రీ చేసుకుంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. నేను ఇట్లా పెరుగు చట్నీ చేస్తున్నాను కాబట్టి ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ గైస్. మంచిగా ఫుల్ అన్నం దీంతోనే తినేసేయచ్చు, అసలు వేరే కర్రీ కూడా అవసరం లేదు. దీంతో పొట్లకాయ పెసరపప్పు చేసుకుంటారు, ఉల్లిపాయలు వేసి కర్రీ చేసుకుంటారు. నాకైతే ఇది ఇష్టము. సో పెరుగు ప్రోబయోటిక్, మంచి గుడ్ ఫ్యాట్ కదా, ప్రోటీన్ కదా అది. అండ్ పొట్లకాయ రెండు మంచి కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి మంచిగా తినొచ్చు. అన్నంకి తినొచ్చు, రోటీ కూడా తినొచ్చు, వట్టిగా కూడా తినొచ్చు, అంత సూపర్ ఉంటుంది. పొట్లకాయ ఉడికిన తర్వాత కొన్ని వాటర్ మిగిలితే స్ట్రెయిన్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం ఆవపొడి వేయాలి. ఆవపొడి వేస్తే ఫ్లేవర్ అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఆవపొడి వేసి కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకొని ఇంకా తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అంతే. వెల్లుల్లి అవి ఏమి వేయొద్దు. అండ్ శ్రావణ మాసం కదా, వెల్లుల్లిపాయలు నేనైతే వాడను. అండ్ ఇంకా ఫైనల్లీ కొత్తిమీర. 5-10 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ మనకి బాయిలింగ్ చేయడం టైం అంతే తప్ప ఈజీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్ గాయ్, సీ యు ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.